పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం కూటమి నాయకులు కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ పరిధి వలసపాకల గ్రామంలో ఉన్న అతని నివాసం వద్ద ఎమ్మెల్సీ విజయం పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా అఖండమైన గెలుపు సాధించడం చరిత్రాత్మకమని అన్నారు. కూటమి పాలనపై విశ్వాసంతోనే ప్రజలందరూ ఏకమై రాజశేఖరం ఘన విజయానికి తోడ్పాటు అందించారని అన్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రావటం, మరి దానిలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయటం మనందరం చూసాం. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే మిత్రపక్షమైన బీజేపీ జనసేన కార్యకర్తలు అందరం కలిపి 3 నెలలు అహోరాత్రులు కష్టపడి ప్రచార ఫలితం ఈరోజు రాజశేఖర్ గారికి 77,400 సుమారు 400 చిల్లర ఓట్ల మెజార్టీ రావటం మనందరికీ కూడా, మా అందరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం లోగడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి ప్రజలందరూ కూడా, అందులో ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా మరి సపోర్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి కృష్ణా జిల్లాలో కూడా ఆల్పాటి రాజా గారు చేయటం, అంటే ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేము ఉన్నాము అని, ప్రజలందరికీ మేము తోడుగా ఉన్నాం, మాకు ప్రజలందరూ మా తోడు ఉన్నారు అనిపించుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడతా ఉంది. మరి ముఖ్యంగా మరి రాజశేఖర్ గారి ఎన్నికల నిమిత్తం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మోస్ట్ ప్రాబబ్లీ 90% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓటు జాయినింగ్ కాడి నుంచి ఇవాళ ఓటింగ్ లెక్కింపు వరకు కూడా అన్ని విధాలుగా కూడా రాజశేఖర్ గారికి మద్దతు పలకటం జరిగింది. కారణం ఏంటంటే 413,000 ఓట్లు ఉన్నాయి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. జాయినింగ్లో కూడా అత్యధికంగా జాయిన్ చేయటం జరిగింది. ఎందుకంటే కాకినాడ అత్యధికం 17,000 అంటా ఉన్నారు. మా కాకినాడ దాంట్లో మా డివిజన్స్ ఓట్లు బాబుతి 2,500 2,600 ఓట్లు ఇంకా అందులో మా ఉన్నాయి. అంటే వాళ్ళు 17,000 నుంచి 15,000కి వస్తే మాది 13,000 నుంచి 2,000 కలుపుకుంటే ఇంచుమించు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ కూడా సమంగా జాయిన్ చేయటం జరిగింది. ఈ ఓట్ జాయినింగ్లో కూడా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిత్రపక్ష నాయకులు అందరూ కూడా. ఎన్ని అయితే జాయిన్ చేశారో అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెచ్చివ్వటం, మేము ఎంఆర్ఓ ఆఫీసులకి పార్టీ ఆఫీసులకి పెట్టినవన్నీ వచ్చేయలేదని ఎప్పటికప్పుడు పరిశీలి చేయించుకోవటం,